నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు వైసీపీ మాజీ రాష్ట్ర కార్యదర్శి అతోట జోసెఫ్ కుమార్ ఉన్నారు. మాట్లాడదాం. సార్, చెప్పండి, అసలు నిన్నటి వరకు మీరు పార్టీలో రాష్ట్ర కార్యదర్శిగా పదవిలో ఉంటూ ఈరోజు ఎందుకు రాజీనామా చేసి బయటకు వచ్చేయాల్సిన పరిస్థితి ఏంటి? పార్టీలో 15 సంవత్సరాల నుంచి, అంటే పార్టీ మొదలుపెట్టిన దగ్గర నుంచి దాదాపు నిన్నటి వరకు కూడా పార్టీలో యాక్టివ్గా పనిచేస్తూనే ఉన్నాం. అన్ని కార్యక్రమాల్లో దాదాపు చురుగ్గా పాల్గొంటూనే ఉన్నాము. కానీ ఆ పార్టీలో దళితులకి గౌరవం లేదు. అంతేకాకుండా ఆ పార్టీలో ఎవరైతే పనిచేస్తారో ఆ పనిచేసేటటువంటి విధానం ఎలా ఉండాలి అంటే అనైతికంగా ఉండాలి. అనైతికంగా ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళ షో చేసినా కూడా వాళ్ళని లైక్ చేస్తారు. ఏదైతే పార్టీకి బద్దులయ్యి సమాజానికి ఉపయోగపడే మనుషులు, కొంచెం ఏదైనా ఇంటెలెక్చువల్గా పార్టీలో మెలుగుతూ ఉంటారో అలాంటి వ్యక్తుల్ని ఎప్పుడు బయటకు పంపుదామని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి టాప్ నుండి బాటం నాయకత్వం, అంటే రాష్ట్ర స్థాయి నుండి దాదాపు జిల్లా స్థాయి, క్రింది స్థాయి వరకు ఉన్నటువంటి నాయకత్వం బయటకు పంపాలనే ప్రయత్నం చేస్తాయి. ఎందుకు బయటకు పంపుతారు అంటే వాళ్ళు చేసేటటువంటి అనైతిక కార్యక్రమాలు మనం అవి మంచి పద్ధతి కాదు, అది పార్టీకి కూడా మంచిది కాదు అని చెప్పడం తప్పు అవుతూ ఉంటుంది. అలాంటి కార్యక్రమాలు వద్దయ్యా, మేము రాజధానిని ఇక్కడి నుంచి మార్చినప్పుడు వ్యతిరేకించాం. టీడీపీ ఆఫీస్ పగలగొట్టినప్పుడు వ్యతిరేకించాం. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం అనైతికం అన్నాం. ఇలాంటి కార్యక్రమాలని నిన్నటి రోజున ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వైఫ్ని ఒక టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త మాట్లాడాడో ఆ మాట్లాడిన విధానం మంచిది కాదని సమాజం అంతా ఖండిస్తుంది, అన్ని పార్టీలు ఖండిస్తుంది, టీడీపీ పార్టీతో సహా ఖండించింది. దానికి తోడు ఏదైతే ప్రభుత్వం వారు ఉన్నారో వెంటనే స్పందించి అతను అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఈ అరెస్ట్ చేసిన తరువాత అతన్ని కోర్టుకు పెట్టడానికి తీసుకెళ్తుంటే వాడు మాధవ్ అనేటటువంటి మాజీ ఎంపీ, వాడికేం పని ఇక్కడ గుంటూరు జిల్లాలో వచ్చి వాడు వెంటబడాల్సిన అవసరం ఏముంది? వాడు పడి దానికి మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి గుంటూరు జిల్లా నాయకత్వం వెళ్ళి నానా యాగి చేయడం, ఇలాంటిది మంచి పద్ధతి కాదని చెప్పేసి నేను సోషల్ మీడియా పరంగా వీడియోలో మాట్లాడడం జరిగింది. వెంటనే నువ్వు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు, నువ్వు ఎప్పుడు మాట్లాడినా సోషల్ మీడియాలో పార్టీని వ్యతిరేకిస్తున్నావు అని చెప్పేసి నాకు కొంతమంది ఫోన్ చేయడం, అది మంచి పద్ధతి కాదని చెప్పడం. ఏది మంచి పద్ధతి కాదయా? ఏదైతే మనం చేసేటటువంటి అనైతిక కార్యక్రమాలు మంచి పద్ధతి కాదు, మీరు పార్టీని సక్రమైనటువంటి మార్గంలో నడపమండి, అది మంచి పద్ధతి అని మేము చెబుతుంటే అది మంచి పద్ధతి కాదని మీరు ఎందుకు చెప్తారు, ఎలా చెబుతారు అని చెప్పేసి అనడం, అలా కొన్ని విషయాల్లో వ్యతిరేకించడం జరిగింది పార్టీలో. అంతేకాకుండా ఏదైతే 2019 వరకు ప్రతిపక్షంలో ఉందో ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాలాంటి వ్యక్తుల్ని ఈ జిల్లాలో విరివిగా వాడుకున్నారు, ఉపయోగించుకున్నారు, ఇన్ఛార్జీలు వేశారు, పార్టీ కార్యక్రమాలు విస్తృతంగా ప్రచారం చేయించారు, గడప గడప ప్రోగ్రామ్స్ తిప్పారు ఇన్ఛార్జీలు వేసి. నామినేటెడ్ పదవి వచ్చేలేకి 15 సంవత్సరాలు పార్టీలో పనిచేసినటువంటి వ్యక్తులు కాదని ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకత్వం ఎవరైతే ఉన్నారో ఆ లోకల్ నాయకత్వం దాదాపుగా ఇప్పుడు రాష్ట్ర కార్యాలయంలో ప్రధాన కార్యదర్శిగా చేసేటటువంటి అప్పిరెడ్డి గారు లాంటి వాళ్ళ అనుచరులు, అంటే ఆయన దగ్గర పనిచేసేటటువంటి వాళ్ళు పార్టీలో పనిచేయరు, పార్టీకి పనిచేయకపోయిన వాళ్ళు పర్వాలా, నాకు ఇచ్చేటటువంటి నామినేటెడ్ పదవి దాదాపుగా అయిపోయినటువంటి పదవిని తీసేసి ఏదో రిజర్వేషన్ తేడా వచ్చిందని చెప్పేసి అతని దగ్గర ఉండేటటువంటి పనిచేసేటటువంటి వ్యక్తికి, అతని ఇంట్లో పనిచేసేటటువంటి వ్యక్తికి ఇవ్వడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి నేను పార్టీలో ప్రశ్నించాను. ముఖ్యమంత్రి, అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా నేను ఈ విషయాన్ని కంప్లైంట్ చేశాను. అలా ఎలా జరిగిందన్న, అలా జరగకూడదా అని అన్నాడు. ఆయన కింద ఉండేటటువంటి ధనంజయ రెడ్డి గారికి అప్పచెప్తే ఆయన పట్టించుకున్నటువంటి పాపాను కూడా పోలేదు. ఆ తర్వాత పార్టీ ఓడిపోవడానికి పార్టీ ఓడిపోతుందని చెప్పేసి పార్టీ మీరు ఇష్టం వచ్చినట్టు సీట్లు ఇచ్చారని చెప్పేసి ఆ రోజు కూడా మేము అధిష్టానానికి రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది, పర్సనల్ పార్టీ మీటింగుల్లో కూడా చెప్పడం జరిగింది. అయినా కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకున్నారు, పార్టీ ఓడిపోయింది.
పార్టీ ఓడిపోయిన తర్వాత కూడా మాలాంటి నాయకులను పట్టించుకునేటటువంటి పరిస్థితిలో లేరు. మాలాంటి సెక్రటరీలను పక్కన పెట్టి కొత్తగా వాళ్ళ ఇంట్లో ఉండేటటువంటి వాళ్ళను వాళ్ళ డోర్లు తీసేసేటటువంటి వాళ్ళకు సెక్రటరీలు ఇచ్చి వీళ్ళే నాయకులు అని చెప్పేసి, వీళ్ళే జిల్లా నాయకత్వం అని చెప్పేసి అక్కడ పరిచయం చేయడం, తిప్పడం జరుగుతూ ఉంది. ఈ పరిస్థితుల్లోనూ మేము ఈ పార్టీలో ఉండడం అనవసరం అని చెప్పేసి, ఈ పార్టీలో ప్రజాస్వామ్యం లేదు, ఈ పార్టీని మంచి మార్గంలో నడిపించేటటువంటి నాయకుడు కూడా లేడని చెప్పేసి ఈ పార్టీకి రాజీనామా చేసి బయటకు రావడం జరిగింది. ఇదే కాక ఇంకా అనేకమైన కారణాలు ఉన్నాయి. ఇది దళితులకు పార్టీ అని అంటూ ఉంటారు, దళితులకు సంబంధించిన పార్టీ అంటూ ఉంటారు. మాదిగా ఎస్సీల్లో ఉన్నటువంటి 2 వర్గాల్ని సమంగా చూస్తామంటారు. ఏదో ఒక వర్గానికి ఏమో న్యాయం చేసినట్టు కనపడతారు, ఇంకొక వర్గాన్ని పూర్తిగా దొక్కుతూ ఉంటారు. ఆ వర్గానికి, దళితుల్లో ఉన్నటువంటి మాల వర్గానికి న్యాయం చేయరు, ఇటు మాదిగలను కూడా సామాజిక న్యాయం చేయరు. ముఖ్యంగా మొన్న వర్గీకరణ జరిగినప్పుడు మందాకృష్ణ మాదిగ మమ్మల్ని రిప్రజెంటేషన్ పంపించాడు అపాయింట్మెంట్ తీసుకోమని. కనీసం మందాకృష్ణ మాదిగతో మాట్లాడడానికి కూడా జగన్మోహన్ రెడ్డి ఇష్టపడలేదు. అంటే మాదిగల్ని పూర్తిగా అన్యాయం చేస్తారు, మాలలకు ఏదో న్యాయం చేస్తున్నట్టు చూపిస్తారు. కానీ ఆ మాలలను కూడా దళితుల్లాగే చూసి దళితుల్లోకి ఏ విధమైనటువంటి టార్చర్ పెట్టాలో లేదు, ఏ విధంగా దళితులకి పదవులు ఇస్తారు కానీ అధికారాలు ఎవరు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు, నా బీసీలు ఇట్లానే వాడుతుంటారు కదా, నేను దళిత పక్షపాతిని అని చెప్పి అయితే దళితులు చాలా ఆప్యాయతగా చూసుకుంటాను, అదే విధంగా చాలాసార్లు చెప్తున్నాం, మనం విన్నాం కదా. మీరేమో ఏం న్యాయం జరగలేదు అంటున్నారండి. నేను ఉదాహరణ చెబుతా. దళితుల్లో ఏ ఒక్కడినైనా ఎక్కడన్నా రీజనల్ కోఆర్డినేటర్ వేశారా? దళితుల్లో వైవి సుబ్బారెడ్డి గారు, లేకపోతే విజయసాయిరెడ్డి గారు ఉన్నప్పుడు విజయసాయిరెడ్డి గారు, లేకపోతే సద్దల రామకృష్ణారెడ్డి గారు, లేకపోతే ఇంకొక రెడ్డి గారు అయోధ్య రామిరెడ్డి గారు, ఇట్లాంటి వాళ్ళకి తప్ప, లేకపోతే ఆయన మిథున్ రెడ్డి గారు వాళ్ళ నాన్న పెద్దిరెడ్డి గారు, ఇట్లాంటి వాళ్ళకి తప్పితే ఈ రాష్ట్రం మొత్తంలో వనరులను కానీ అధికారాలు కానీ పంచింది శివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, లేకపోతే ఆఫీసులో అప్పిరెడ్డి గారు, లేకపోతే ఆ తదుపరి వాళ్ళు కూడా రెడ్డిస్కి తప్పితే ఎక్కడన్నా ఒక పవర్ఫుల్ పదవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దళితుడికి ఇచ్చినటువంటిది చెప్పండి. ఓడిపోయిన తర్వాత చాలా మంది బయటకు వెళ్ళిపోయారు, కానీ పార్టీ ఓడిపోయిన 10 నెలల తర్వాత మీరు బయటకు వచ్చారు, అసలు కారణం ఏంటి? చూసాం. ఇంకా పార్టీలో ఏమన్నా ఇంకా వీళ్ళు ఇంత దెబ్బతలినా కూడా 2019కు ముందు, ఎలక్షన్కు ముందు మేము చెప్పాం పార్టీ సక్రమైనటువంటి పద్ధతిలో నడవట్లేదని. అయినా వాళ్ళు పార్టీని అదే విధంగా నడుపుతూ వచ్చారు. ఇప్పుడన్నా మారతాడనుకున్నాం. మళ్ళీ నిన్న పొలిటికల్ అఫైర్స్ కమిటీ చూశాను నేను. ఆ కమిటీలో ఎవరైతే ప్రజలు చేదరించుకున్నారో ఆ ప్రజలు చేదరించుకున్నటువంటి నాయకులనే మళ్ళీ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో వేశారు. అంతేకాకుండా ఆ బాధ్యతలు మళ్ళీ కోఆర్డినేటర్లు, దాన్ని కోఆర్డినేట్ చేసేటటువంటి చైర్మన్ బాధ్యత ఎవరైతే పార్టీని సర్వనాశనం చేసేదని అనుకున్నారో ఆ సజ్జల రామకృష్ణారెడ్డికే అప్పచెప్పాడు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఆ పార్టీలో ఉండటం న్యాయమా? ఆ పార్టీలో ఉండటం ధర్మమా? ఆ పార్టీ ముందుకు సాగేటటువంటి విధానంలో ఏమన్నా ఉందా? ఏమన్నా డెమోక్రసీగా నిర్ణయాలు, ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారా? ఆలోచిస్తారా ప్రజాస్వామ్యబద్ధంగా? ఉంటే ఉండండి, పోతే పొండి అనేటటువంటి మాట ప్రతిసారి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి దగ్గర నుంచి జిల్లా పార్టీ అధ్యక్షుడు వరకు ఇదే మాట వాడతారు. మీరు ఉంటే ఉండండి, ఉంటే పొండి. అంటే ఇక్కడ ఏదో అంబటి రాంబాబు గారు, అక్కడ ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మమ్మల్ని మా ఇద్దరిని చూసి ప్రజలు ఓట్లేస్తారు, మీరు ఉంటే ఉండి పోతే పోండి అనేటటువంటి విధానంలో మాట్లాడుతూ ఉంటారు. అందుకే ఆ పార్టీ సర్వనాశనం అయ్యేటటువంటి పరిస్థితిలో ఉంటుందని చెప్పేసి ముందుగానే ఊహించి ఇప్పటి వరకు కష్టపడ్డాం. అదిగాక పార్టీలు మారేటటువంటి సంస్కృతి అనవసరం అని చెప్పేసి ఇప్పటి వరకు పార్టీలో కంటిన్యూ అయ్యాం. మా దళితులకి ఎక్కడున్నా ఒకటే కదా, మాకు ఎక్కడ గౌరవం ఉంటే అక్కడికి వెళ్తాం, దళితులను గౌరవించే పార్టీలోకి వెళ్దాం. ముఖ్యంగా టీడీపీ పార్టీల్లో దళితుల్లో మాదిగలకి చాలా ఉపయోగమైనటువంటి పనిచేసింది. ఈరోజు వర్గీకరణ చేయడం అంటే అది మామూలైనటువంటి విషయం కాదు, ఒక చరిత్రాత్మకమైనటువంటి విషయం. ఆ చరిత్రాత్మక విషయంలో కూడా మాదిలకి ఈరోజు, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2000 సంవత్సరంలో వర్గీకరణ చేస్తే అనేక మందికి ఉద్యోగాలు వచ్చినాయి. ఈరోజు కూడా అదేవిధంగా మరి వర్గీకరణ అనేటటువంటిది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే చేసి దళితులకి న్యాయం చేశారు. అటు మాలల్ని అన్యాయం చేయాల, ఇటు మాదిగల్ని అన్యాయం చేయాల, ఇద్దరికి సమన్యాయం చేసి సామాజిక న్యాయం చేసి ముందుకు నడిపించే విధంగా తీసుకెళ్తా ఉన్నాడు. ఈరోజు దళితులకు సంబంధించి ఏ పార్టీ బాగా అండగా ఉందంటే ఏ పార్టీ పేరు చెప్తారు? ఇప్పుడు చూస్తున్నాం కదా, దళితులకి ఒక సమస్య, ఒక జటిలమైనటువంటి సమస్య, ఒక 30 సంవత్సరాల నుంచి నానుతున్నటువంటి ఒక సమస్యకు పరిష్కారం చూపించారు. అది కూడా వాళ్ళ దగ్గర వాళ్ళని అన్యాయం చేయాల,
ఇటు వీళ్ళని అన్యాయం చేయలే. ఇద్దరికి సామాజిక న్యాయం చేసి ముందుకు నడపగలిగాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే అసలు ఇది కానే కాదు, ఇది రాజ్యాంగంలో లేదు, ఇది రాజ్యాంగానికి వ్యతిరేకం అన్నాడు. మరి ఈరోజు రాజ్యాంగము సుప్రీంకోర్టు అనేటటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి న్యాయస్థానమే మరి ఆ విధంగా చేయమని చెప్పింది. అది చెప్పినా కూడా ఈరోజు మాట్లాడగలిగాడా అంటే అది లేదు. ఈరోజు వర్గీకరణ మీద లేకపోతే దళితుల సమస్య మీద నీ యొక్క ఒపీనియన్ ఏంటి, నీ స్ట్రాటజీ ఏంటి, నీవు ఏమి స్ట్రాటజీ తీసుకుంటావు? ప్రజాస్వామ్యంలో నీది కూడా ఒక పొలిటికల్ పార్టీ, ప్రజాస్వామ్యబద్ధంగా నువ్వు ఒక రాజకీయ నాయకుడివి. ఒక రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒక సమస్య ఉన్నప్పుడు ఆ సమస్యని ఈ విధంగా చేస్తే మంచిది అని చెప్పేసి ఒక ఐడియాలజీ లేనటువంటి నాయకుడి దగ్గర ఇన్నాళ్ళు పనిచేసామా అని చెప్పేసి సిగ్గుపడతా ఉన్నాం మేము.